యేసు ప్రభు దేవునికే మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకే హల్లెలూయా. మరి ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి బ్లడ్ గురించి అనగా రక్తము గురించి మాట్లాడుకుందాం. రక్తము జంతువులకైనా పక్షులకైనా మనుషులకైనా అందరికీ కూడా ఒకే రకం ఉంటుందా, నానా రకాలు ఉంటుంది? రకము వేరు, కానీ మరి జంతువులది పక్షులది రక్తము మనిషికి సరిపోతుందా? సరిపోదు. కానీ మనిషి రక్తము కూడా సరిపోదు. ఎప్పుడు సరిపోతుంది? గ్రూపులు మాత్రమే కదా, ఏ పాజిటివ్, బి పాజిటివ్ అని, ఓ గ్రూప్ అని, ఇలాగా గ్రూపుల ప్రకారముగా ఉంటేనే ఆ బ్లడ్ అనగా రక్తము సూట్ అవుతుంది. ఒకవేళ సూటు కాని రక్తం ఎక్కించినామనుకో మనిషికి ప్రమాదకరముగా ఉంటుంది, మరణించడము సంభవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము కూడా తెల్లగా లేదు, ఎర్రగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఈయన దేవుడు. ఆమేన్. ఈయన ఎవరంట? దేవుడు. అంటే యేసు రక్తము కూడా ఎర్రగే ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తము ప్రతి మనిషికి సరిపోతుంది. ఎవరికి? మానవుడు పాపము చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రక్తముతో మన పాపములు మనం కడుక్కోవచ్చు. అది క్రొత్త నిబంధన రక్తం. ఏ రక్తం అంటది? అది కొత్త నిబంధన రక్తముతో కూడినది. మరి ఈ సమయంలో మనం చదువుకున్నాం కదా, 111వ కీర్తన మనం చదువుకున్నాం, 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన చూడండి, తన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఏమి ఇచ్చినాడంట? ఆహారం, జీవాహారం ఇచ్చినాడు కదా, జీవ జల నదులను ఇచ్చినాడు. మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చేవాడు, దప్పికొనిన వారికి జీవజల నదులు ఇచ్చేవాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, వచ్చి కొని భోజనము మీరు చేయండి అంటాడు. మరి ఉచితముగానే ఇస్తాడంట జీవజల నదులు, డబ్బులకేం కాదు. ఆ జీవజల నదులు ఉచితముగా మనకు ప్రసాదిస్తాడు. అయితే కింద ఏమంటున్నాడు చూడండి, ఆయన నిత్యము తన నిబంధనను జ్ఞాపకము చేసుకును. ఆమేన్. ఆయన నిత్యము ఏం చేస్తాడంట? తన నిబంధన, ఆయన నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. అది క్రొత్త నిబంధన గ్రంథం. చూడండి, మనకు తెలిసిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయములో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఆమేన్. ఇది క్రొత్త నిబంధన రక్తం అంటే, ఇది ఏ రక్తం అంటే? ఇది క్రొత్త నిబంధన రక్తం. మరి పూర్వపు దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందుగా ఏమున్నదంటే, పాపం చేస్తే పాప పరిహారార్థముగా బలులు ఇచ్చేవాళ్ళు. ఏమిచ్చేవాళ్ళంట? పాప పరిహారార్థముగా బలులు ఇచ్చేవారు. మరి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బలులు దేవునికి ఇవ్వాల్సిన అవసరము లేదు. మనము దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే, మరి మన హృదయమే దేవునికి అర్పించాలని కూడా దేవుడు అడుగుతున్నాడు. అయితే మానవుడు చేసిన ప్రతి పాపము కోసమై, జన్మ పాపము, కర్మ పాపము ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఒకవేళ పర్సనల్గా చేసిన పాపం, నీ వ్యక్తిగతంగా చేసిన పాపం, ఒకవేళ ఎవరికి తెలియకోకుండా
మనము కొన్ని పాపములు చేస్తూ ఉంటాం. అది ఎవరికి తెలియకోకుండా చూసుకుంటాం. అది రహస్యంగా పెట్టుకుంటాం. ఒకవేళ ఆ పాపము 10 మందికి తెలిసిందనుకో, మనం ఏమవుతాం? అల్లరి పాలవుతాం. అంటే పాపం చేయాలని అట్లాంటివి. మరి ఏదేమైనప్పటికీ కూడా మన ప్రెస్టేజ్ పోతుందంట. కొన్ని విషయాలలో మన పాపము బయటికి పడితే మన కుటుంబం ప్రెస్టేజ్ పోతుంది, మనకు కూడా మర్యాద పోతుంది అనుకుంటాం. మరి ఇవన్నీ ఏదో మానవుడు చేస్తూనే ఉన్నాడు ప్రతి పాపము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు చేసిన ప్రతి పాపము కూడా ఏదేమైనప్పటికీ కూడా దేవుని దగ్గర మనము ఒప్పుకునే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తము ప్రతి మానవుని ఏం చేస్తుంది తెలుసా? కడుగుతుంది. యేసు రక్తము ప్రతి మానవుని ఏం చేస్తుంది? కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, మరి పవిత్రపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా కాబట్టి ఈ సమయంలో దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రక్తము ఏమైందంట? ఇది క్రొత్త నిబంధన గ్రంథం అంట. మరి అంతేకాదు, ఈ రక్తం ఎలాంటిది? పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తము ఎందుకు చిందిస్తున్నాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, మనము చేసిన ప్రతి పాపమే, మనము చేసిన ప్రతి అక్రమమే. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మన పాపమును పరిహరించడానికే, మన పాపమును పరిహరించబడాలంటే, మన పాపము క్షమించబడాలి అంటే, మన పాపము నుండి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అనగా క్రొత్త నిబంధన రక్తం క్రిందికి మనం రావాలి. ఎప్పుడైతే ఆ కొత్త నిబంధన రక్తం కిందికి మనం వస్తామో, ఆ యేసు రక్తము ప్రతి మానవుణ్ణి కడుగుతుందని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఆమేన్. చూడండి, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు రక్తము చిందించినాడు అని అనుకుంటే, ఇది ఎలా ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, అందరి పాపము కోసమై ఆయన ఆ సిలువలో ఏం చేసినాడంట? చూడండి, మరి యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి మనిషిని శుద్ధి చేస్తుందంట. రక్తము చిందించుకోకుండా ఏమి లేదంట? పాప క్షమాపణ లేదు. ఈరోజు మనకు పాపాలకు క్షమాపణ కావాలంటే, మన పాపాలు క్షమించబడాలి అంటే, మన పాపము నుండి విముక్తి కలిగి ఉండాలంటే, వీటి విషయంలో జాగ్రత్తగా మనము ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకునే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర మన పాపములు కడుక్కునే వారంగా కూడా ఉండాలి. ఎప్పుడైతే మన పాపములు ప్రభు దగ్గర మనం కడుక్కుంటామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనకు పాపక్షమాపణ కలుగుతుంది. మరి ఈరోజు పాపక్షమాపణ మనం కలిగి ఉండాలంటే, మనకు మన పాపములు క్షమించబడాలి అంటే, మొట్టమొదట మన పాపములకు ప్రాయశ్చిత్తము యేసు రక్తము ఏం చేస్తుందంట? యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈరోజు మనము చేస్తున్న ప్రతి పాపము దేవుని దగ్గర కప్పుకునే వారముగా కాకోకుండా ఒప్పుకునే వారముగా ఉండాల. ఎప్పుడైతే మన పాపము మనము ఒప్పుకుంటామో, ఆయన నమ్మదగిన వాడని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ మనము ప్రభు దగ్గర మన పాపములు ఏం చేయాలంట? ఒప్పుకునే వారంగా ఉండాలి. చూడండి, ఇక్కడనే యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ 9వ అధ్యాయంలో
18వ వచనం చూడండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదను చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియను విడిచి జీవము గల దేవుని సేవించుట మీ మనస్సాక్షితో ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్. ఈరోజు గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తము, మరి గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తము, వీటి ద్వారా చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరి పాప క్షమాపణ కలుగుతుంది అనుకుంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ వీటి ద్వారా ఏనాడు కూడా మనకు పాప క్షమాపణ కలగదు. అయితే మనకు పాప క్షమాపణ చూడండి, మరి యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు. నిర్జీవ క్రియలు అంటే మరి ఈరోజు నిర్జీవ క్రియలు, జీవము కలిగిన క్రియలు, మరి ఏదేమైనప్పటికీ కూడా జీవము కలిగిన దేవుడు మన దేవుడు. మనము అలాగా యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడితే జీవము కలిగిన వారముగా మనం ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు 2024 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువు వారు గొల్గొతా కొండ మీద రక్తము కార్చినాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రక్తము కార్చినాడో ఇప్పటికీ కూడా ఆ రక్తము జీవము కలిగిన రక్తముగా ఉందంట. ఆ రక్తము ఇప్పటికీ మరి ఏమాత్రము కూడా ఎండిపోలేదంట, ఆరిపోలేదంట. అందులో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా మరి మరి బ్లడ్ మనం బయటకు వస్తానే ఏమవుతుందంటే గడ్డ కట్టిపోతుంది, అందులో ఇంకా ప్రాణం ఉండదు. కానీ యేసుక్రీస్తు రక్తము ఇప్పటికీ కూడా అందులో ప్రాణం ఉందంట. మరి ఎప్పుడు 2024 సంవత్సరాల కిందట చిందించిన రక్తం. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నిర్జీవ క్రియల నుండి జీవం కలిగిన క్రియలు కలిగిన యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుందని కూడా వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చూడండి 7వ వచనం. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గల వారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. మనం చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామో చూడాలి. ఈరోజు మనం చీకట్లో ఉన్నామో, వెలుగులో ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకునే వారంగా ఉండాల, ఆలోచించు వారంగా ఉండాల. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము కాదు, పగటి సంబంధులమే కానీ రాత్రి సంబంధులము కాదు. మనము దయ్యానికి సంబంధించిన వారము కాదు కానీ దేవునికి సంబంధించిన వారముగా మనం ఉంటున్నాం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, యేసు రక్తము చూడండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. యేసు రక్తం ఏం చేస్తుందంటండి? యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి మానవుని పాపం, అంటే అది ఏ పాపమైనా కావచ్చు, అది చిన్న పాపమైనా కావచ్చు, అది పెద్ద పాపమైనా కావచ్చు, ఎలాంటి పాపమైనా ఈరోజు ప్రభు దగ్గర మనము ఒప్పుకుంటే ఆయన రక్తము మనను ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, పవిత్రులుగా చేస్తుందంట యేసు రక్తం. ఈరోజు గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తము ఏం చేస్తుందంట? గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తం ఏమైనా శుద్ధి చేస్తుందండి? ఏది కూడా శుద్ధి చేయదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో గొర్రెల రక్తము, పొట్టేళ్ల రక్తము ద్వారా పాప క్షమాపణ లేదు. మరి ఎప్పుడు మనము పాప క్షమాపణ పొందుకుంటామంటే కేవలము
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంట? పాప క్షమాపణ జరుగుతుందని వాక్యము తెలియజేస్తా ఉన్నది. అంతేకాదు మరి బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు రక్తము మరి ఎలా ఉన్నదో చూద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. ఎలా మరి యేసు రక్తము ఏం చేస్తుందంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు సంఘానికి రాస్తూ, మేము పాపము చేతను మేము అపరాధముల చేతను చచ్చిన వారముండగా క్రీస్తు మా కోసమే ఏమైనాడంట? శిలువ మరణం పొందినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను పాపము చేతను అపరాధం చేతను చచ్చిన ఉండగా క్రీస్తుతో పాటు నన్ను బ్రతికించాను. ఆమేన్. మనందరినీ కూడా బ్రతికించినాడు యేసు ప్రభువారు. చూడండి, అంతేకాదు బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచాలని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారునిగా బయలుపరచు. దేవుడప్పటి కాలమునందు తన నీతిని కనబరచు నిమిత్తం తన నీతిమంతులను యేసునందు విశ్వాసం గల వారిని నీతిమంతులుగా తీర్చిన వాడై ఇనుటకు ఆయన ఇలాగూ చేసెను. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు పూర్వము చేయబడిన పాపము ఓర్మి కదా. మరి ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు చేత కదా తగ్గించుకొని మన అందరి కోసమై పూర్వం చేసిన ప్రతి పాపం, ఈనాడు కూడా చేసే ప్రతి పాపమును ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసు రక్తమంది విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారులుగా బయలుపరచును. మనందరినీ యేసుక్రీస్తు రక్తం ద్వారా గతములో చేసిన ప్రతి పాపం, ఇప్పటికి ప్రజెంట్ లో మనం చేస్తున్న ప్రతి పాపం, తెలుసో తెలియక చేసిన పాపం, కన్నులతో కదా, మాటలతో, నోటితో, నడకతో, తలపులు, ఆలోచనలు, మనము చేసే ప్రతి పాపమును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటే ఆయన క్షమించగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. 19వ వచనం. ఆయనను సర్వ సంపూర్ణత నివసింపవాలని నీవు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందైనను పరలోకముందైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న తండ్రి అభిష్టమాయను. హల్లెలూయా. బాగా గమనించండి, ఈ సమయంలో ఆయన శిలువ రక్తం చేత సంధి చేసినట్ట. అంతేకాదు శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను అవి పరలోకమందైనను వాటి అన్నిటిని ఆయన ద్వారా మనకు ఏం ఇచ్చినట్ట? దేవుడు సమాధానపరిచినాడు. ఈరోజు ఎవరికైతే సమాధానం లేదు, ఎవరికైతే సమాధానం లేదో, దేవుడు ఈ సమయంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పాపములు మనం కడుక్కుంటే మనకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. చాలా మంది కుటుంబాలలో భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉండదు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, బయట లోకంలో చెప్తూ ఉంటారు, పుడతా అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అని కదా. ఈరోజు చాలా మంది కుటుంబాలలో మనశ్శాంతి లేదు, చాలా మంది కుటుంబాలలో నెమ్మది లేదు, చాలా మంది కుటుంబాలలో సమాధానమే లేదు. ఈరోజు నీ ఇంట్లో సమాధానం, అత్తకు కోడలకే సమాధానం ఉండదు. ఏమంట? అత్త కోడలకు సమాధానం ఉండదు. ఈరోజు మీ కుటుంబాలలో సమాధానం ఉందా? ఇంతకు ఒకవేళ మీ కుటుంబాలలో సమాధానము లేకపోతే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. ఆమేన్.
యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏం కలుగుతుందంట? అంతేకాదు యేసు రక్తము విమోచన గడువుగా కలుగుతుంది. విమోచన అంటే ఒకవేళ జైల్లో ఉన్న వారికి విడుదల దొరుకుతుంది కదా, అలాంటి విమోచన. ఈరోజు నరకము నుండి నీకు పరలోకానికి ఒక విమోచన. అంతేకాదు పాపము నుండి నీకు విమోచన. యేసు రక్తము ప్రతి పాపము నుండి నీకు ఏం కలుగుతుందంట? విమోచన కలుగుతుంది. ఒకటో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19 చదవండి అమ్మా. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితివని మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. ఏ రక్తం అంటండి ఇది? మూల్యము చెల్లించేది కాదు, దీనికి చాలా అమూల్యమైనదంట. యేసు రక్తం చిందించినాడు. ఏమైనా మనం చెల్లించినామండి? మరి బ్లడ్ ఎవరైనా మనకు డొనేట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం మనం? కృతజ్ఞతలు తెలియజేస్తాం కదా. లేదంటే వారికి ఏం చేస్తామంటే కనీసం డబ్బులైనా ఇస్తాం. డబ్బులు తీసుకోకపోతే ఏమి ఇస్తాం? టెంకాయ, కొబ్బరి బొండ అయినా ఇస్తాం కదా, ఒక జ్యూస్ అన్నా తీసుకొచ్చి ఇస్తాం. కానీ అది ఇవ్వడం కూడా మూల్యం చెల్లించినట్లే. చాలా మంది ఏమీ వద్దు మీదని తీసుకోకుండా ఉంటారు. మంచిది అది కూడా. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు చూడండి, అమూల్యమైన రక్తము అనగా యేసు రక్తము అమూల్యమైందంట, చాలా విలువైందంట. దాన్ని ఎవరు కూడా డబ్బులు ఇచ్చి కొనలేం. ఎవరు కూడా డబ్బులు ఇచ్చి కొనలేం. ప్రాణం కూడా పెట్టలేం కదా. మరి ప్రాణం ఇచ్చిన ఉడక నిజంగా రుణస్థులమే. మరి నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడితిమి. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏమవుతుందంట? యేసుక్రీస్తు రక్తం ద్వారా ఏమవుతుందంట? విమోచించబడి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను చూడండి. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుడి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధము క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. మన అపరాధములకు యేసుప్రభు రక్తం ఏమైందంట? విమోచన, క్షమాపణ కలిగింది. ఈరోజు మనము కూడా పాపము ఒప్పుకుంటే విమోచన దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు జైల్లో నుండి వారికి విడుదల దొరికినప్పుడు నాకు విమోచన దొరికిందిరా అంటాం కదా. మరి ఏదైనప్పటికీ ఉద్యోగం చేస్తూ ఉండి వాళ్ళు సెలవులు ఉన్నప్పుడు ఒక 5 నెలలు అట్లా డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ రోజు సెలవు దొరికిందనుకో ఏమనుకుంటాం? నాకు విమోచన దొరికిందిరా ఈరోజు అనుకుంటాం. ఆ రీతిగా మరి పాపము నుండి విమోచన మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలంట? పాపము నుండి మనము విమోచన పొందుకోవాలి. ఎలా పొందుకోగలము అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు విమోచన దొరుకుతుంది. హల్లెలూయా. అంతేకాదు మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తము ప్రతి మనిషిని నీతిమంతులుగా మారుస్తుందంట. ఉచితంగా అండి. ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడతావు. కొన్ని కుటుంబాలకు కొన్ని ఉగ్రతలు వస్తూ ఉంటాయి కదా. చేయకపోయినప్పుడు ఉగ్రత వస్తూ ఉంటాయి.
శిక్ష అనుభవించే వారంగా ఉంటాం. ఉగ్రత కొన్ని సందర్భాలలో ఎలాంటి ఉగ్రత వస్తుందంటే అలాంటి ఉగ్రత వస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి విడిపించి నీతిమంతులుగా, ఉచితంగానే నీతిమంతులుగా మారుస్తుంది. మేమందరం నీతిమంతులైన వాళ్ళు చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. వెనకాల నువ్వు కాదక్క, ఇంకా బాప్తిజం తీసుకునేంత వరకులే దించాలా చెయ్యి, ఇంకా నువ్వు పాపివే, ఎప్పుడో తీసుకున్న తర్వాతనే నీతిమంతురాలు అవుతావు. ఎవరైనా అంతే, ఆమె కాదు. ప్రైజ్ ది లార్డ్. మన పాపములు ఎప్పుడైతే యేసు రక్తముతో ఒప్పుకుంటామో, ఉచితముగానే యేసు రక్తము మనిషిని ఏం చేస్తుందంట? పాపము నుండి విడిపించాక నీతిమంతులు అవుతారంట. మనం అందరం నీతిమంతులంగానే అవుతాం. ఇంకా ఉగ్రత నుండి మనం రక్షింపబడతాం. ఇంకా ఉగ్రత మీ మీదికి రాదు. భయంకరమైన ఉగ్రత వస్తుంది కదా. ఓసారి సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. మరి ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుడు, ఇలా బైబిల్ గ్రంథంలో ఆకాను మీదకి కూడా వచ్చింది ఉగ్రత. ఎంతో మందికి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. ఎందుకు వస్తుందంటే చేసుకున్న వారికి చేసుకున్న అంత అన్నట్లుగా కదా. రోజు 4 కోటలు మందు తాగుతూ ఉంటే ఏమొచ్చింది? క్యాన్సర్ కాదుక, సావే వచ్చాడు. ఇంకేం రాదు. ఏమొచ్చింది? సావే, మరణమే. రోజు 4 సిగరెట్లు తాగి 4 బీడీలు తాగి రోజు తాగుతూ ఉంటే చివరికి ఏమొచ్చింది? మరణమే, ఉగ్రత. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసుకున్న వానికి చేసుకున్నంత అన్నట్లుగా ఏదైనా పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష, దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా అనుభవించవలసిన వారంగా ఉండాలి. కొద్దిమంది ఊరుకురుకనే తిరుగుతూ ఉంటారు. ఏమంట? అటువైనా తిరుగుతుంటారు, ఇటువైనా తిరుగుతుంటారు. వాళ్ళ నోరు ఊరుకుండదు. కొన్ని సందర్భాలు ఊరుకూరుకనే చదువుకుంటారు, ఊరుకూరుకనే మాట్లాడు. వాళ్ళు ఎవరినే తెలియదు కానీ వాళ్ళనే తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి. కానీ దేవుడు చూసిన నాలు చూచాడు, వాళ్ళ నోరు పడగొడతాడు అంతే. ఏమంట? నోరు పడగొడతాడు లేదా దేవుడు? యేసు స్వామి బైబిల్ గ్రంథంలో ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతో మందికి మూగవారికి మాటలు ఇచ్చినాడు, కుంటివారికి నడక ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపునిచ్చినాడు, మరి చెవిటి వారికి వినికిడి ఇచ్చినాడు. మరి ఏమైనా ఆయన ఇవ్వగలడు. చనిపోయిన వారిని కూడా తిరిగి లేచి. మరి జకరియకు నోరు పడగొట్టినాడు యేసుప్రభు. జకరియకు ఏం పడగొట్టినాడు? అతి పరిశుద్ధ స్థలంలో ప్రార్థన చేస్తున్నాడు యాజకుడుగా. నోరు పడిపోయింది. ఎప్పుడు మళ్ళా నోరు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మళ్ళా కొడుకు యోహాను పుట్టినాక, యోహానుని పలక మీద రాసినాక నోరు వచ్చింది. అంతవరకు రాలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నోరు ఆయన పడగొట్టుతాడు, మన నోరు తెలుసు. ఆయన ఇష్టం అది. అందుకనే వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు మాట్లాడొద్దండి. మాట్లాడడం ద్వారా నోరు ఉందని మాట్లాడతాం. ఒకరోజు నోరు పడగొట్టాను అనుకో, అనాల్సిందే ఇంకా జీవితకాలం అంతా. అందుకే నోరు ఉన్నప్పుడు ఏం చేయాలా? బైబిల్ చదువు. అందుకే నోరు ఉన్నప్పుడు ఏం చేయాలా? పాటలు పాడు, యేసయ్య పాటలు. నోరు ఉన్నప్పుడు ఏం చేయాలా? సువార్త ప్రకటించు. నోరు ఒక్కరోజు ఎవరికైనా పడిపోతుంది, ఎవరికైనా పడిపోతుంది. జాగ్రత్త. నోరున్నన్నాళ్ళు, కళ్ళున్నన్నాళ్ళు కదా, చెవులున్నన్నాళ్ళు సువార్త ప్రకటించాలా, సువార్త వింటూ ఉండాలా, పాటలు పాడుతుండాలా, పాటలు వింటూ ఉండాలా. వ్యర్థమైన మాటలు, పోకిరి మాటలు మాట్లాడుతుంటే అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాలక్క ఇట ముందుకు వచ్చి నిద్ర రాదు, నీడ కూర్చున్నావు బాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని ఉగ్రత రాకోకుండా దేవుడు ఆపేస్తాడు. ఎప్పుడు? దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన పాపాలు, అప్పుడే నీతిమంతులుగా మారుస్తాడు దేవుడు. ఆమేన్. ఉచితంగానే కదా. అంతేకాదు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలోని యేసు రక్తము ఏమిస్తుందంటే సమాధానం ఇస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. 1:20 కొలస్సీలకు రాసిన పత్రిక 1:20
శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందేరును పరలోకమందేరును వాడి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు తండ్రి. అవి ఇష్టమైన ఆమేన్. యేసు రక్తం ఏమిస్తుందంట? కుటుంబంలో సమాధానం. అయ్యా మా ఇంట్లో సమాధానం ఉందనే వాళ్ళు చేయొద్దండి. దీనికి ఎవరెత్తాం? దీనికి ఎవరెత్తాం? భార్యాభర్తల మధ్యలోనే సమాధానం లేదండి. ఏమంట? భార్యాభర్తల మధ్యలోనే సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ప్రజలలో సమాధానం లేదు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. మన కుటుంబాలకు ఏమిస్తాడంటే దేవుడు సమాధానం. ఇంతకు సమాధానం ఉందా లేదా? ఒకవేళ సమాధానం లేకపోతే ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నాకు సమాధానమి, ప్రభువా నా కొడుకు నాకు సమాధానమి, ప్రభా నా భర్తకు నాకు సమాధానమి, ప్రభువా ఇదిగో నా కుటుంబంలో అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఇవ్వు అని దేవుణ్ణి అడిగితే ఆ యేసయ్య నీ ఇంటికి సమాధానం ఇస్తాడు. యేసుప్రభుల వారు శిష్యులతో ఏమన్నాడు తెలుసా? మీరు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి శుభం పలకండి అన్నాడు. ఆమేన్. ఏ ఇంటికి వెళ్తే వారు ఆహ్వానించుకొని గిన్నెడు మంచి నీళ్ళు ఇస్తారో ఆ కుటుంబానికి ఏం పలకాలంట? సమాధానం పలకాలంట. యేసు నామములో మీ కుటుంబాలన్నిటికీ సమాధానం వచ్చును గాక. యేసు నామములో ఉగ్రత మీ కుటుంబంలో విడుదల పొందుదురు గాక. యేసు నామములో ఉచితంగానే మీరు నీతిమంతులుగా ఉందుదురు గాక. నీతిమంతులు ఉంటారా? నీతిమంతులు కావాలని ఉందే మీకు ఆశ? దేవుని బిడ్డలుగా ఉండాలని ఉందే ఆశ? ఉగ్రత నుండి తప్పించబడాలని ఉందా ఆశ? సమాధానం కావాలని మీకు ఉందా ఆశ? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా పని మళ్ళీ హల్లెలూయా. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏమిస్తాడంటే దేవుడు సమాధానం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఏమంట? విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ద్వారా సమాధానం ఉంటుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము సమాధానం కలిగి ఉన్నాం. అన్నా ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఎట్లున్నావు? తట్టుకుంటున్నావు అన్నా. అక్క ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎట్లున్నావు అక్క సమాధానంగా? అంటే ఇది ప్రభు ఇచ్చే సమాధానం. ఆమేన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత అపకీర్తి వచ్చినా, ఎవరు కొట్టినా తిట్టినా, ఎవరు మాట్లాడినా మీరు తగ్గించుకొని ఉంటే మీ కుటుంబంలో ఏముంటుంది? రా చూసుకుందాం అంటే సమాధానమే దొరకదు. ఏమంట? రా కొట్లాడడానికి కాలు దూవినామనుకో ఇంకంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో సమాధానమే దొరకదు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మనకు సమాధానం యేసుక్రీస్తు ద్వారా వచ్చును గాక. ఆమేన్. ఇక యేసు రక్తం ద్వారా జయము కూడా పొందుకుంటామంట. ఏం పొందుకుంటామంట? యేసుక్రీస్తు రక్తం ద్వారా మనమందరము జయం పొందుకుంటాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కారు. ఆమేన్. వారు కారు. ఆమేన్. ఈ సమయంలో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తం అంటే ఏ రక్తం ఇది? యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం ద్వారా ఇప్పుడు మనకి ఏం కలిగిందంట? జయం. యుద్ధానికి పోయినప్పుడు ఓడిపోయినాం అనుకో జయం అంటారు, దాన్ని అపజయం అంటారు. యుద్ధంలో గెలిచినాక, ఎగ్జామ్లో జయించినాక, ఎగ్జామ్లో మరి ఎగ్జామ్ రాసి పాస్ అయినా అనుకో జయమా ఓటమే? అది జయమే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తే పంద్యంలో ఓపికతో పరిగెత్తి గమ్యాన్ని చేరుకున్నాం అనుకో దాన్ని ఏమంటారు? జయం అంటారు. అయితే ఇప్పుడు ప్రతి మానవుడికి
ప్రతి పాపికి యేసు రక్తం ద్వారా ఏం పొందుకుంటాం? జయం పొందుకుంటాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు ఏం కలుగుతుందంట? ఇందో అన్ని పట్టుకున్నా అన్ని పనులు ఆగిపోతున్నాయి. ఆమె ఏ పని పట్టుకో ఆ పని ఆగిపోతుంది, ఏ పని అని అనుకో అది ఆగిపోతా ఉంది, ఏదన్నా అనుకో జరగదు. మరి ఎప్పుడు జరుగుతాయి అనుకుంటే నీ ఆధ్యాత్మికమైన స్థితి బాగుంటేనే జరిగేది. హల్లెలూయా. ఎట్లుండాలంట? నీవు బాగా భక్తిపరురాలలో భక్తిపరుడిగా ఉండాలా. ఎక్కడ అపవాదికి చోటిచ్చే వారంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎక్కడ అపవాదికి మనము చోటిచ్చే వారముగా మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మరి అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకముని జయించున్నాను. ఆమేన్. మీరు నా దగ్గరకు వచ్చే జయమే, మీరు నా దగ్గరకు వచ్చే సమాధానమే. అయితే ఒక మాట, లోకం ఇచ్చినట్లుగా మీకు నేను శాంతినివ్వను. లోకంలో ఏముందండి? శ్రమ ఉంది, కష్టాలున్నాయి, ఏడుపులున్నాయి, బాధలున్నాయి, కన్నీళ్ళున్నాయి. లోకం ఇచ్చినట్లా నేను ఇయ్యను, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. ఏమిస్తున్నాడు దేవుడు? నా శాంతినే. యేసుప్రభుకి శాంతి సమాధానం ఉందండి. ఆమేన్. ఏముందంటే యేసుప్రభుల వారికి శాంతి సమాధానం ఉంది. ఆ శాంతి సమాధానమే నీకు ఇవ్వబోతున్నాను. సాతానుకి శాంతి సమాధానం లేదు. వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడికి నెమ్మది లేదు. అందరు రక్షణ పొందుకుంటున్నారని, అందరు మారుమనసు పొందుకున్నారని, అందరు బాప్తిజం తీసుకున్నారని, అందరు దేవుళ్ళు ఉంటున్నారని, అందరూ యేసు రక్తంతో పాపాలని కడుక్కుంటున్నారని వాడికి మనశ్శాంతి లేదు. ఏం లేదంటే వాడు ఓర్చుకోలేడు. అందరూ ప్రభు బిడ్డలు అవుతున్నారే, అందరూ ప్రభు బిడ్డలు అవుతున్నారే. నిజంగా మరి ఏంటి సాతానుడు ఇలా చేస్తున్నాడో చూడండి. అందరినీ ఏదో ఒక రీతిగా మరి తన దారిలోకి మలుపుకోవాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాని దగ్గరికి మనం ఎప్పటికూడిగా మనం వెళ్ళకూడదు. మన దగ్గర శాంతి సమాధానం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం. యేసు రక్తం ద్వారా ఇప్పుడు పరలోకానికి చేరుకుంటామంట. యేసు రక్తం ద్వారా ఎక్కడికి పోతాం? పరలోక రాజ్యానికి వెళ్తాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. 10వ అధ్యాయం 20వ వచనం. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు ఏమంట? మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన చాలండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన రక్తం వలన పరిశుద్ధుల స్థలమునకు ప్రవేశించుటకు ఆయన ధైర్యం కలిగి ఉన్నాం. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని పోవడానికి ఏమని ఇచ్చినట్టు దేవుడు మనకు ఆ ధైర్యం ఇచ్చినాడంట. పరిశుద్ధ స్థలానికి మనం ప్రవేశించాలంటే ఆయన రక్తం ద్వారా మనము కడగబడిన వారంగా ఉండాలి. మరి ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన ఎదుట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, ఒకటి విశాలమైన మార్గం. ఏ మార్గము గుండా వెళ్తామంటే విశాల మార్గం గుండా మనం వెళ్ళం. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. మరి యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. యేసు రక్తం ద్వారా మన పాపములు మనం కడుక్కుంటే ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్తాం. ప్రభుతో మనం ఉంటాం. దేవుడు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.